దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము కొన్ని విషయాల్లో నిరుత్సాహపడుతూ ఉంటాము. కొన్ని విషయాల్లో మనం అయ్యో నేను ఈ పని చేయటానికి నేను అర్హుని కాదేమో, నేను ఈ పనిలో నేను పాల్గొనటానికి నేను సమర్థుడిని కాదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది, నీకు సామర్థ్యాన్ని ఇచ్చేవాడుని నేనే అంటున్నాడు. ఇదిగో నీవు భయపడకు, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మనల్ని ఎంతమంది కించపరిచినా తొక్కాలని చూసినా నిరుత్సాహపడకుండా మనం ఎలా ఉండాలి, దేవుడి మీద ఆధారపడి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మోషే గారి తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపిస్తున్న సమయంలో ఇదిగో మోషే గారితో దేవుడు అన్నాడు, నీవు ఆ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టవు అని అన్నప్పుడు నిజంగా అయ్యో ప్రభువా, నా కుమారుని అయితే నా తర్వాత నా వారసుడైనటువంటి నా కుమారుని నువ్వు తీసుకో, ఆయనకి నాయకత్వం ఇయ్యి అని అడగలేదండి. మరెవరిని ప్రభువా, మరెవరిని దేవా నా తర్వాత అంత గొప్ప నాయకుడు అని అడిగినప్పుడు యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి యెహోషువ గారు యవ్వన కాలంలో ఉన్నప్పుడు మరి ఆయన నిజంగా భయపడిపోయాడు. ఏమండి, ఈ దినాల్లో ఒక 100 మంది 200 మంది పోనీ ఒక 500 మంది ఒక 1000 మంది సంఘం ఉంటే, లేకపోతే 1,00,000 మంది సంఘం ఉంటే మనము అస్సలు ఎలా నడిపించాలో, రేపటి దినాన్ని ఏమవుతుందో, ఏ పక్షాన ఎవరేం మాట్లాడతారో, లేకపోతే 2 కింద చీలిపోతాదో అని అనేక మంది సేవకులు దినదినము కూడా వారు ఆందోళన చెందుతూనే ఉంటారు. మరి అలాంటిది 20 లక్షల మంది అంత పెద్ద సంఘాన్ని నడిపించాలంటే ఒక యవ్వనస్తుడైనటువంటి యెహోషువ గారికి దేవాతి దేవుడు ఒక ఛాలెంజింగ్గా ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో కూడా మనం ఎక్కడ ఒకవేళ ఉద్యోగం విషయంలోనా, లేకపోతే ఆర్థికంగానా, ఏ విషయంలో అయినా సరే మనము కొన్ని సమయాల్లో నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అయ్యో ఏంటి అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు చూసుకున్నట్లయితే ఇదిగో 10 గోత్రాల వారు, అంటే ఉత్తర రాజ్యము అశ్షూరు చెరలోకి వెళ్ళిపోయింది, దక్షిణ రాజ్యము 2 గోత్రాల వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత వారు మరలా కోరేషు ప్రేరేపింపబడి దేవుని చేత ఇదిగో మొదటి దఫాలో జెరుబ్బేబేలు నాయకత్వంలో వారు మందిరాన్ని నిర్మించడానికి వచ్చినప్పుడు బయట ఉన్నటువంటి వారు ఉత్తరం రాసి, ఇదిగో మందిరం మీరు కట్టేస్తున్నారు, కట్టినట్లయితే మీకు రావాల్సిన పన్ను రాదు, శిస్తు రాదు అన్నప్పుడు పని నిలిచిపోతుంది, వారు సొంత పనులు చేసుకుంటారు. ఎప్పుడైతే దేవతి దేవుడు హగ్గై ద్వారా ప్రవక్త ద్వారా మాట్లాడి వారిని హెచ్చరిస్తాడో, ప్రవక్త ద్వారా వారు మార్పు చెంది దేవుని యందు భయభక్తులు కలిగి పని ప్రారంభిస్తారు. పని ప్రారంభిస్తున్నప్పుడు 23 రోజుల్లో 16 సంవత్సరాలు ఆగిపోతుంది పని. తర్వాత మరలా 23 రోజులు పని ప్రారంభించి నెల రోజులు చేసినప్పటికీ మరలా ఇంటి వాళ్ళే సంఘములో ఉన్నటువంటి వారే యవనస్తుల్ని ఎవరైతే కనుక ఈ సంఘాన్ని కడుతున్నారో, సొలొమోను గారు కట్టినటువంటి మొదటి ఆ సంఘము లేకపోతే ఆ మందిరము నెబుకద్నెజరు మరి 3వ దాడిలో మొత్తం నేలమట్టం చేశాడు. అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. మరి 2వ పునర్నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలో కడుతుంటే మరి 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు కదా, వారు మళ్ళీ తిరిగి వచ్చారు. అందులో పెద్దవారు, వృద్ధులు, యాజకులు, లేవీలే వారి కుటుంబీకులు వారు ఏమంటున్నారు, అయ్యో ముందు ఉన్నటువంటి మందిరానికి ఉన్నటువంటి మహిమ ఇప్పుడు లేదే అని మందిరాన్ని కడుతున్నటువంటి వారికి వారు ఏం చేస్తున్నారో పరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరి కోసం మనం పనిచేయటం కాదు. అనేక మంది ప్రోత్సహించవచ్చు, అనేక మంది నిరుత్సాహపరచవచ్చు, హేళన చేయొచ్చు, అవమానపరచవచ్చు. ఇక్కడ యవ్వనస్తులను కూడా నిరుత్సాహపరుస్తున్నారు దేవుని యొక్క మందిరం కడుతుంటే. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో జెరుబ్బాబేలు, యెహోషువ మీరు భయపడొద్దు, ఇదిగో పూర్వము
ఉన్నటువంటి ఆ మందిరము వైభవం కంటే అత్యధికంగా నేను దీని వైభవంగా నేను నడిపిస్తాను. ఇదిగో నా యొక్క ఆత్మ ఈ మందిరంలో ఉన్నట్టుగా నేను మిమ్మల్ని నడిపిస్తాను. నేను మీకు తోడుగా ఉన్నాను. ఆత్మ పూర్ణులుగానే చేస్తానని దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా నిరుత్సాహపరుస్తున్నటువంటి వారిని దేవుడు ఉత్తేజపరిచాడు, ఉత్సాహింపచేశాడు. తరువాత వారు 4 సంవత్సరాల్లో 2వ మందిర నిర్మాణాన్ని నిర్మించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఎవరైనా సరే నిరుత్సాహపరుస్తున్నారేమో, మనల్ని వెనక్కి లాగుతున్నారేమో, లేకపోతే ఒకవేళ మనమే భయపడుతున్నామేమో, అధైర్యపడుతున్నామేమో, దేవుడు అంటున్నాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. అవునండి, మనం బ్రతికే దినాలన్నిటి అందు కూడాని దేవుడు మన ఎదుట నిలబడినప్పుడు ఎవడు కూడా మన ఎదుట నిలబడలేడండి. మనం నిలబడితే మన శక్తి సరిపోదు, మన భక్తి సరిపోదు. కానీ మన ఎదుట దేవుడు వచ్చి నిలబడినట్లయితే ఎవడు కూడా నిలబడలేడండి. అంత గొప్ప దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడంటే, వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్చే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైండును. నేను మోషేకు తోడుకున్నాను కదా, యెహోషువ నీకు కూడా తోడుకుంటాను. ఈ ఉదయకాశంలో నా ప్రియమైన కుమారుడు కుమార్తె నీకు కూడా నేను తోడుగా ఉంటా అంటున్నాడు. దేవుని యొక్క తోడు లేకపోతే ఒక అడుగు తీసి అడుగు తీయలేమండి. ఒక దినం ఒక యుగం కింద ఉంటుంది మనకి. కానీ దేవుని యొక్క తోడు మనకున్నది. అది నువ్వు గమనించుకోవాలి, అది నువ్వు గ్రహించుకోవాలి, అది నువ్వు నమ్మాలి. ప్రభా, ఎంతవరకు నన్ను కాచి కాపాడావే, ఎంతవరకు నన్ను నడిపించావే, ఇక ముందు కూడా నడిపించేవాడు నువ్వే కదా. నువ్వు తోడు లేకపోతే నేను ఇంతవరకు నడవగలనా ప్రభా? ఈ మాదిరిగా నేను ఉండినా ప్రభా? నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి, గ్రహించుకోవాలి. ఇదిగో వారికి తోడుకున్నట్టుగా నీకు తోడే ఉండను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒకవేళ నిన్నెవరైనా నిరుత్సాహపరుస్తున్నారేమో, నువ్వు ఎంతమంది విశ్వాసుల్ని నువ్వు నడిపించగలవు అని అంటున్నారేమో, నువ్వు ఎలాగ వాక్యం చెప్పగలవు, నువ్వు దేవుని యొక్క పరిచయం చేయగలవు అని నేను ఒకవేళ అడుగుతున్నారేమో. నిరుత్సాహపడవద్దు. నీ దగ్గర ఏమి లేదే, అయినా సరే దేవుని యందు గనక నమ్మిక ఉంచినట్లయితే, ఇదిగో నువ్వే విషయంలో నువ్వు నిరుత్సాహపడకుండా, అయ్యో నేను అసమర్థుడినే, నేను ఈ పనికి సమర్థుని కాదే అని అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ముందు నిలబడినప్పుడు మనల్ని సమర్థులుగా చేస్తాడు, మనల్ని ఉత్తేజపరుస్తాడు, మనల్ని ఉత్సాహపరుస్తాడు. నిజమైనటువంటి నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడండి, దేవుని యొక్క మాట విలువైనది, శ్రేష్టమైనది. ఆయన అన్నాడంటే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడైన నిన్ను విడువను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ విషయంలో కూడా భయపడకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా మనం ఉండినట్లయితే, దానియేలు గారిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక పక్షాన, దానియేలు గారు ఒక పక్షాన, దానియేలు గారిని ఎంతో నిరుత్సాహపరుస్తున్నారు. ఈయన ఎలాగైనా సరే ఈయన పట్టించాలి అనుకున్నారు, కుదరలేదు. చివరికి దేవుణ్ణి పూజించకుండా ఉంటే ఇతను మనకి దొరికేస్తాడు అనుకున్నారు. కానీ దావీదు గారు ఏ విషయంలో కూడా నిరుత్సాహపడలేదు. దానియేలు గారు ఏ విషయంలో కూడా నేను అసమర్థుడని అనుకోలేదు. సింహాల బోర్డులో వేసినా సరే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. షడ్రక మేషక అబేద్నెగోలు కూడా అగ్నిలో పడవేసినప్పుడు, ఇదిగో మా దేవుడు సమర్థుడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు, శక్తిమంతుడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ వశము పడము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకవేళ లోకము లేకపోతే సాతాను వశంలో పడిపోతున్నామేమో, దేవుడు మన పక్షం ఉన్నాడు. ఆయన సమర్థుడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని నిలబెట్టేవాడు. కనుక ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా, అయ్యో వీళ్ళందరూ చక్కగా పాడుతున్నారే, వాక్యం చదువుతున్నారే, చెప్తున్నారే, చదువులో నేను ఎలా ఉన్నానే, నా పరిస్థితి ఎలా ఉందని నువ్వు అధైర్యపడుతున్నావేమో, నిరుత్సాహపడుతున్నావేమో. ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడండి, దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండినట్లయితే ఆయన సమర్థుడు, ఏ కార్యమైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఇదిగో ఆయన అంటున్నాడు, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి. మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఉన్నాడు కదని చెప్పేసి ఇష్టాసరంగా ప్రవర్తించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండినట్లయితే, ధైర్యంగా ఉండినట్లయితే, నిబ్బరంగా ఉండినట్లయితే, నీకు వచ్చినటువంటి సమస్య, నీ కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితులు బట్టి
ఏదైనప్పటికి కూడా ప్రభువా, నువ్వు చూస్తున్నటువంటి దేవుడు అయ్యా, నువ్వు వింటున్నటువంటి దేవుడు ప్రభువా. ఇగో నా పరిస్థితులు, నా కుటుంబం, నా జీవితము, నా బిడ్డల జీవితం నీ హస్తాల్లో పెడుతున్నానయ్యా అన్నప్పుడు ఆయన చూచే దేవుడు, చూచి ఊరకనే ఉండడండి. ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు, ఆయన యొక్క మార్గంలో నడిపించేటువంటి గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపగా తప్పిపోకూడదు. ఒకవేళ నేను బోధిస్తున్నానా, ఇదిగో నువ్వు వింటున్నావా, నీవు దేవుని పరిచయంలో చేస్తున్నావా, దీన్ని చెప్తూ దీన్ని వింటూ కూడా మనం తప్పిపోకూడదండి. తప్పిపోకుండా ఉండినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం భయపడము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదువుతుందండి. అపోస్తలుడైన పేతురు గారిని ఏం చేశారు, చెరసాల్లో పెట్టేశారు. ఆయన ఏం చేశాడు, చక్కగా ఆ యొక్క సైన్యాధికారుల మధ్యన చక్కగా నిద్రపోతున్నాడు. ఎందుకు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనకి ముసలి వయసు వస్తే కానీ చనిపోడు. ఆయన ఏం నిరుత్సాహపడలేదు. 80 సంవత్సరాల వయసులో కూడా మోకరించి ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాలంలో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క జీవగ్రంథమైనటువంటి ఈ యొక్క సత్యమైన వాక్యాన్ని మనం విని, లేకపోతే బోధించినా విన్నా మనం తప్పిపోకుండా ఉండినట్లయితే దానిలో రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు బైబిల్ గ్రంథము మనకి ఏది బోధింపబడుతుంది, నువ్వేది బోధిస్తున్నావు ఆ బోధ అనుసరించి తప్పిపోకూడదండి. మనం జారిపోకూడదు, పాపంలో పడిపోకూడదు. అప్పుడు ప్రభువా, నేను నిబ్బరం కలిగి ఉన్నానయ్యా, నన్ను పడిపోవడం వద్దయ్యా, నన్ను జారిపోవడం, పాపంలో పడిపోకుండా కాపాడయ్యా. నువ్వు నిజంగా వాక్యాన్ని వినినప్పుడు, వాక్యానుసరంగా నువ్వు నడుచుకున్నప్పుడు ఆయన అంటున్నాడు కదండి, వ్రాయబడిన ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ధ్యానించినట్లా నీ మార్గము వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. అవునండి, మన మార్గాల్ని వర్ధిలింప చేస్తా అంటాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి. మనం జాగ్రత్తగా కనుక వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే, వాక్యాన్ని ప్రవర్తించి నడుచుకున్నట్లయితే, వీటిని రాసిన ప్రకారంగానే ఇదిగో వాటిని ధ్యానించినట్లయితే నీ మార్గము వర్ధలు చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞించున్నాను కదా. మళ్ళా మరొక్కసారి అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా, పెద్దవారే, సంఘంలో ఉన్నటువంటి వారే, కుటుంబం వారే, బంధువులే, స్నేహితులే సంఘం కడుతుంటే, మందిరాన్ని కడుతుంటే వారందరూ కూడా నిరుత్సాహపడిశారు. పూర్వం ఉన్నటువంటి మందిరం కొన్నటువంటి ఆ వైభవము, ఆ మహిమ లేదే అనుకున్నారు. కానీ దానికంటే మునుపున్న దానికంటే, అందుకే అన్నాడు, మునుపున్న వాటికంటే అధికంగా నేను మేలు నేను ఇస్తానంటున్నాడు. కనుక ప్రియ సోదరి మనందరం కూడా నమ్మకమైనటువంటి వారిగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఎవరు మనల్ని సిగ్గుపరిచినా, నిరుత్సాహపరిచినా, నీకు సామర్థ్యత లేదు అన్నా సరే, నువ్వు అసామర్థ్యుడు అన్నా సరే, దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఉత్తేజపరచండి, నాకు సామర్థ్యాన్ని ఇవ్వండి అని అడిగినట్లయితే ఈ ఉదయకాలంలో దేవుడు మన శక్తిమంతులుగాను, ఇదిగో ఉత్సాహపరిచే విధంగా, దేవుడు ఉత్తేజపరిచగా దేవుడు మనం వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవు ఉదయకాలంలో ప్రభా, మేము ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా, ఇదిగో దేవు మా జీవితాన్ని బట్టి, మాకు వస్తున్నటువంటి జీతాలను బట్టి, మా ఉద్యోగాలను బట్టి, మా పరిస్థితులను బట్టి, మా జీవితాన్ని బట్టి మేము నిరుత్సాహపడకుండా, మేము ఎల్లప్పుడూ కూడా నీ యందు మేము ఆనందించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్ది, నీ నాన్న ప్రభావ మహిమకరంగా మమ్మల్ని జీవింపచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని వినండి, అనేక మందికి మీరు పంపించండి, వాక్యాన్ని సరిగా ప్రవర్తించమని దేవుని నామములో కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.